దేశము కాలము ఈ రెండు ప్రధానంగా దేని కొరకు అంటే ధర్మానుష్ఠానము కొరకు. ధర్మం ఎవరు నిర్వర్తించాలి? ఒక్క మనుష్యులకే ధర్మము. ఆ ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది. మిగిలిన వాటికన్నిటికీ ఒకటే ధర్మం. తిర్యక్కులకు ప్రత్యేకించి పశువులకి పక్షులకి అన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు. పశుధర్మో నమే ప్రీతిం అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. పశువులకి ధర్మం ఒకటే, ఆకలి వేస్తే తినేయడం, దాహం వేస్తే తాగడం, కామం కలిగితే సంభోగించడం, నిద్ర వస్తే పడుకోవడం, కోపం వస్తే కుమ్మడం, అంతే వాటి ధర్మం. తప్ప వాటికి ఇతర రకములైనటువంటి ధర్మము లేదు. ఇతర రకములైన ధర్మము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. ఏ ధర్మమును అనుష్ఠించినటువంటి కారణం చేత ఇంకా మళ్ళీ శరీరములోకి రావలసినటువంటి అవసరము లేని స్థితిని పొందుతాడో అటువంటి ధర్మాచరణము చేయవలసినటువంటి స్థితి కానీ అధికారము కానీ ఇతర ప్రాణులకు కల్పింపబడలేదు. ధర్మానుష్ఠానం అంతా ఎవరి కొరకు అంటే కేవలం మనుష్యుని కొరకు. మనుష్య జాతి అంతా ఎక్కడుంటుంది అంటే ఒక్క భూలోకంలోనే ఉంటారు. భూలోకానికి పైన ఊర్ధ్వలోకాలు, భూలోకానికి కింద అధోలోకాలు, మధ్యలో ఉండేటటువంటిది భూలోకం. మళ్ళీ ఈ భూలోకానికి అంతటికీ కూడా ధర్మాచరణము కానీ కర్మాచరణము కానీ యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం కానీ అధికారం ఎక్కడున్నది అంటే ఒక్క భారతవర్షే భరతఖండే జంబూద్వీపే. వేదం స్పష్టంగా మాటలు చెప్పింది. ఇక్కడ మాత్రమే కర్మానుష్ఠానము, ఇక్కడ మాత్రమే యజ్ఞయాగాది క్రతువులు తప్ప ఇతరమైనటువంటి ప్రదేశముల యందు భూమండలంలో ఈ క్రతువులు చెయ్యడానికి యోగ్యములైన ప్రదేశములు కావు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఈ భూమి అంతా కూడా పరమేశ్వరుని చేత సృష్టింపబడినదే కదా, అటువంటప్పుడు కొంత భాగంలో మాత్రమే యజ్ఞయాగాది క్రతువులు జరిగి భూమండలం అంతా మనుష్య జాతి ఉన్నప్పటికీ ఈ అధికారం ఇతర ప్రదేశముల యందు ఎందుకు కల్పింపబడలేదు అని నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. కొద్దిగా పరిశీలన చెయ్యండి. నాకు చాలా నీరసంగా ఉందనుకోండి, చేతులు లాగేస్తున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, చాలా మగతగా ఉంది, ఎంతో నీరసంగా ఉంది. ఇప్పుడు ఆ నీరసం తగ్గడానికి నేను కాళ్ళకి చేతులకి అన్నం పులువుకుంటానా? కడుపులోకి అన్నం తింటానా? కడుపుకి అన్నం తింటే శరీరం అంతా శక్తి ప్రసరిస్తుంది. మీ ఊరికంతటికీ కావలసినటువంటి విద్యుత్తు ఒక చోట విద్యుత్ గృహం ఉంటుంది, ఈ ఊరికి చివరిలో పవర్ హౌస్ అంటారు. అక్కడ నుంచి శక్తి ప్రసారం అవుతుంది, అన్ని చోట్లకి విద్యుత్ వస్తుంది. అలాగే మనుష్య శరీరంలో కడుపులోకి తిన్న అన్నంలో ఆ అన్నం పచనమై జీర్ణమై అందులో నుండి ఉద్భవించినటువంటి శక్తి శరీరమునకంతటికీ అందుతుందా, అందట్లేదా? అలాగే భారతవర్షే భరతఖండే జంబూద్వీపే, ఇక్కడ చేసినటువంటి కర్మానుష్ఠానం, ఇక్కడ చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు, ఇక్కడ చేసేటటువంటి ధర్మాచరణము వలన ప్రపంచములో ఉన్నటువంటి మనుష్య జాతి అంతా రక్షింపబడుతుంటుంది. అంత గొప్ప అధికారం ఇయ్యబడినటువంటి ప్రాంతము భూమండలమునందు ఇదొక్కటే. మీరు చూడండి, ప్రత్యేకించి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇదేనండి నా ఫ్లాట్ ఏరియా అంటాడు. స్తంభాలు వేసి చదునుగా ఉంటుందంటే అప్పటికి ఇంకా గోడలు పెట్టరు. ఆయనే నిర్ణయించుకుంటాడు, ఇదిగో ఇక్కడ ఒక పడక గది పెట్టుకుంటాను, ఇక్కడ పూజ గది పెట్టుకుంటాను, ఇక్కడ మరుగుదొడ్డి కట్టుకుంటానంటాడు. అంతకుముందు అదంతా సమతలంగా ఒక్కలాగే ఉంది. కానీ ఆయనే గోడలు పెట్టి ఇక్కడ మరుగుదొడ్డి అన్నాడు, ఇక్కడ పూజ గది అన్నాడు, ఇక్కడ వంటగది అన్నాడు, ఇక్కడ పడక గది అన్నాడు. ఒకసారి కట్టేసిన తరువాత ఇక మరుగుదొడ్డిలో భగవత్ సంబంధమైన కార్యం ఏమైనా చేస్తామా? చెయ్యం. పడక గదిలో చేస్తామా? చెయ్యం. ఒక్క పూజ గదిలోనే చేస్తాడు. అలాగే ప్రపంచానికి అంతటికీ పూజ గది ఏది అంటే ఒక్క భరతఖండే, ఇక్కడే. అందుకే ఏది భారతవర్షము అని అడిగారు. ఏది భారతవర్షము అంటే హిమాలయ పర్వతాలకి దక్షిణాన, దక్షిణ సముద్రానికి ఉత్తరాన ఉన్నటువంటి భూభాగం ఏదో అది మాత్రమే. ఇక్కడ కృష్ణ జింకలు తిరుగుతూ ఉంటాయి అన్నారు. కృష్ణ జింక ఎక్కడ తిరుగుతూ ఉంటుందో, ఏది హిమవత్ పర్వతానికి దక్షిణాన ఉన్నదో, ఏది దక్షిణ సముద్రానికి ఉత్తరాన ఉన్నదో
ఆ భూభాగము మాత్రమే ధర్మానుష్ఠానములకు యజ్ఞయాగాది క్రతువులకు యోగ్యమైన భూమి. యజ్ఞయాగాది క్రతువుల వలన ఉపయోగమేమి అని మీరు ఒక మాట అడగచ్చు. యజ్ఞం అగ్ని సంబంధము. యజ్ఞమునందు అగ్నిని వ్రేల్చి దాని ద్వారా హవిస్సులు ఇస్తారు. ఆ హవిస్సు తినడానికి దేవతలు వస్తారు. దేవతలు వచ్చి నిలబడే ప్రాంతం, కూర్చునే ప్రాంతం, ఆహారం తీసుకునేటటువంటి ప్రాంతం ఈ భూమండలమే. అందుకే మనుష్య జాతికి ఏ ఇతరమైనటువంటి ప్రాణులకి లేనటువంటి విశేషమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది. దేవతలుగా ఉన్నారనుకోండి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కొంతకాలం పుణ్యం అయిపోయిన తర్వాత ఆ దేవతలు మళ్ళీ భూమి మీద పడిపోతారు. భూమి మీద పుట్టినటువంటి వ్యక్తి సరి అయినటువంటి కర్మానుష్ఠానం చేసి ధర్మాన్ని పట్టుకొని ఆచారాన్ని పట్టుకొని ఇక పుట్టవలసినటువంటి అవసరం లేకుండా మోక్షాన్ని పొందగలడు. తాను దేవత కాగలడు. శ్రీరామాయణంలో మాట అంటారు, శతకృతు నివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు హనుమ. 100 యజ్ఞములు చేసినటువంటి వ్యక్తి దేవేంద్రుడై ఐరావతం మీద కూర్చుంటాడు. 100 యజ్ఞములు ఎక్కడ చేయాలి? ఇక్కడే యజ్ఞం చెయ్యాలి. అంటే యజ్ఞము చేసి దేవేంద్రుడు కూడా కాగలిగినటువంటి అధికారము ఏ దేశమునందు పొందవచ్చు అంటే, దేశము అంటే నా ఉద్దేశం ప్రదేశము అని. ఒక్క భరతఖండమునందు మాత్రమే అది సంభవము. ఇక్కడే దేవతలు వచ్చి అన్నం తింటారు. ఇక్కడే దేవతలు సంతృప్తి చెంది సమస్త మనుష్య జాతికి ఇతర ప్రాణులకు కావలసినటువంటి అన్నాన్ని కల్పిస్తారు. అంటే వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షాన్ని ఆధారం చేసుకుని పంటలు పండి నీళ్లు దొరికి శం చతుష్పదే శం ద్విపదే అంటారు. అంటే కేవలం మనుష్యులే కాదు, 2 కాళ్ళున్న మనుష్యుల నుంచి 4 కాళ్ళున్నటువంటి జంతువుల నుండి అన్నీ సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడినది అంటే ఒక్క భారతవర్షము, భరతఖండము ఇక్కడే. అందుకే ఇక్కడ కర్మానుష్ఠానం చేసినటువంటి వాడు ఇంద్రుడు కాగలడు, దేవత కాగలడు. ఇక్కడ కర్మానుష్ఠానం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి చెందినటువంటి భగవంతుని చేత అనుగ్రహింపబడిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. కాదు, ఇంత గొప్ప ప్రదేశంలో పుట్టి కర్మాచరణం చెయ్యడానికి, ఆచారకాండ పాటించడానికి కావలసినటువంటి యోగ్యతని పొంది కూడా ఏ విధమైనటువంటి కర్మాచరణము చెయ్యకుండా తిరియక్కుగా వెళ్ళిపోగలడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది. అంటే వెన్నుపాము అడ్డంగా ఉంటుంది. అడ్డంగా ఉండి అడ్డదిడ్డంగా తిరిగేటటువంటి ప్రాణిగా మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురాయే అంటారు భజగోవిందంలో. అలా కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళ్ళిపోగలడు. ఇక్కడ వచ్చినటువంటి వాడెవరున్నాడో మనుష్యునిగా పుట్టడం అంత గొప్ప విషయం. ఇది ఏ ఇతర ప్రాణికి లేనటువంటి ప్రత్యేక అధికారం, ఒక్క మనుష్యునకు మాత్రమే. ఆ మనుష్యుడు కూడా అన్ని చోట్ల పుట్టినటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి వీల్లేదు. ఆ భూములు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి యోగ్యములు కావు. అటువంటి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం కానీ, ఆచారకాండ పాటించడం కానీ, ధర్మానుష్ఠానం చెయ్యడం కానీ, పరమేశ్వరుణ్ణి చేరుకోవడం కానీ సంభవమవడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము ఒక్క భరతఖండమే. అటువంటి చోట పుట్టినటువంటి వాడు తనని తాను తీర్చిదిద్దుకోవడానికి, తాను ఎలా బ్రతకాలి అన్నదాన్ని తెలుసుకుని ఉండడానికి పరమేశ్వరుడు వేద రూపంలో మనందరికీ కూడా శిష్టాచారాన్ని అనుగ్రహించాడు. ఎలా బ్రతకాలి అనేటటువంటి ధర్మం చెప్పడానికి ఎవరు చెప్పాలి? ధర్మం నేను చెప్తే ధర్మం కాదు, ఎవరో చెప్తే ధర్మం కాదు. ధర్మాన్ని చెప్పడానికి అధికారం ఉన్నది ఒక్కటి వేదం. వేదం ధర్మాన్ని చెప్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, వేదము పరమేశ్వర ప్రోక్తము, భగవంతుని చేత చెప్పబడింది. భగవంతుని యొక్క ఊపిరి వేదము. నాకు నా ఊపిరికి తేడా లేదు. నా ఊపిరి ఎంతకాలం ఉంటుందో నేను అంతకాలం ఉన్నానని గుర్తు. నేను ఏనాడు ఊపిరి తీశానో ఆనాడు నేను పుట్టాను.
కాబట్టి నా ఊపిరే నేను, నాకు నా ఊపిరికి అభేదం. అలాగే పరమేశ్వరుడి ఊపిరికి అభేదం. వేదము అంటే అపౌరుషేయము, ఒకరి చేత రచింపబడినది కాదు. మరి ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు అంటే ధ్యానమునందు నిష్ఠాగరిష్ఠులై కూర్చున్నటువంటి వ్యక్తులకు పరమేశ్వర వాణి వినపడింది. ఆ మహర్షుల పేర్ల మీదుగా వచ్చాయి ఆ మంత్రాలన్నీ. వాళ్ళు సంకలనం చేశారు. సంకలనం చేస్తే వాళ్ళకి ధ్యానంలో వినపడినవి ఏ ఉన్నాయో దాన్ని వాళ్ళు స్వరంతో ప్రతిపాదన చేశారు. అందుకే దానికి శృతి అని పేరు. శృతి అంటే చెవితో వింటారు. గురువుగారు కూర్చుని స్వరంతో మంత్రం చెప్తే ఆ స్వరాన్ని విని ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో శిష్యుడు కూడా మళ్ళీ ఆ వేదాన్ని పలుకుతాడు. ఆ వేదమే ప్రమాణము, ఆ వేదమే ధర్మమేదో చెప్పాలి, ఆ వేదమే ఆచారకాండ ఏదో చెప్పాలి. మీరు ఒక్క మాట పట్టుకోవలసి ఉంటుంది. ధర్మము అన్న మాటలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే ఆచరించుట. ధర్మము అని నేను ఎప్పుడు అన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆచరించుట. ఆచరించడానికి అసలు ముందే ఉంటుంది తెలిసికొనుట. తెలియకుండా ఆచరించడం అన్నది సంభవం కాదుగా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఏదో నిత్యకర్మానుష్ఠానము అన్న విషయం గురించి మాట్లాడాలి. అసలు నాకంటూ ఏమైనా తెలిస్తే కదా నేను మాట్లాడటం. ధర్మాన్ని ఆచరించడము అంటే ధర్మం గురించి ఏమైనా తెలిస్తే కదా ఆచరించడం. ధర్మం తెలియకపోతే ధర్మాన్ని ఎలా ఆచరిస్తారు? అయితే ధర్మం తెలియడం ప్రధానమా, ధర్మం ఆచరించడం ప్రధానమా అంటే ధర్మం తెలిస్తే ప్రధానం కాదు, ధర్మాచరణమే ప్రధానం. ఆచరణం అన్నది చెయ్యకుండా నాకు తెలుసండి అన్నాడు అనుకోండి, ఉపయోగం ఉండదు. నేను మీకు బాగా ఉదాహరణ చెప్పాలి అంటే, అన్నం తింటే కడుపు నిండుతుందని నాకు తెలుసండి అంటే కడుపు నిండదు, అన్నం తినాలి. తింటేనే కడుపు నిండుతుంది. తింటేనే కడుపు నింపేటటువంటి అన్నంలా అనుష్ఠిస్తేనే ఫలితాన్ని ఇస్తుంది ధర్మం. అనుష్ఠించడానికి ఎలా పడితే అలా అనుష్ఠించడాన్ని వేదం అంగీకరించదు. మీరు దేశము, నేను మీతో మనవి చేశా, భారతవర్షే భరతఖండే, ఇక్కడ అనుష్ఠించాలి. అనుష్ఠించాలి అన్నప్పుడు ధర్మం ఎప్పుడూ కూడా కాలంతో ముడిపడుతుంది. ధర్మము నిరంతరము మారిపోతుంటుంది. నిరంతరము మారిపోయే ధర్మాన్ని పట్టుకుని మారనటువంటి సత్యస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యందు చేరిపోవాలి. అలా చేరిపోవాలి అంటే అనుక్షణం మారుతుంది. కాలమునందు దేశమునందు ధర్మం మారిపోతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ప్రాతకాలంలో ఉండేటటువంటి ధర్మం చీకటి పడిపోయిన తరువాత ఉండదు. ప్రాతకాలంలో పరమేశ్వర సంబంధమైనటువంటి విషయాన్ని అనుష్ఠించడం ధర్మం. చీకటి పడిపోయిన తర్వాత మనుష్యునకు భోగం అనుభవించడం ధర్మం. భోగము మనుష్యుడు ఎప్పుడు అనుభవించాలి అంటే సూర్యాస్తమయం అయిపోయి బాగా చీకటి పడిన తరువాత మాత్రమే భోగం అనుభవించాలి తప్ప పగటిపూట భోగానుభవం లేదు. భోగాన్ని పగటిపూట అనుభవించాడు అనుకోండి, తత్కారణము చేత రాక్షసాంశ కలిగినటువంటి పిల్లలు పుడతారు. అదే దాంపత్య సంబంధమైన భోగాన్ని చీకటి పడిన తర్వాత అనుభవించాడు అనుకోండి, పరమ ధార్మికులైనటువంటి బిడ్డలు పుడతారు. ధర్మము మారిపోతూ ఉంటుంది. ఇవాళ ఉన్న ధర్మం రేపుండదు, రేపున్న ధర్మం ఎల్లుండుండదు. నేను ఎవరి ముందు నించున్నానో వాళ్ళ బట్టి ధర్మం మారిపోతుంది. ఉదాహరణకి ఏకాదశి తిథొస్తే ఉపవాసం ధర్మం, ద్వాదశి తిథొస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చెయ్యాలంటే అన్నం తినేసేయాలి. తినేసి ఉపవాసాన్ని విరమణం చేసేయాలి. ద్వాదశి నాడు ఉపవాస విరమణం ధర్మం. అదే ద్వాదశి నాడు తండ్రి గారిది కానీ తల్లిగారిది కానీ తద్దినం వస్తే మధ్యాహ్నం వాళ్ళ దయ్యే పర్యంతము 3 గంటల వరకు భోజనం చేయకూడదు. మళ్ళీ అప్పుడు అది ధర్మం. అదే ఏ అటువంటి పితృకార్యం లేని రోజైతే ద్వాదశి నాడు తొందరగా అన్నం తినడం ధర్మం, ఏకాదశి నాడు అన్నం తినకపోవడం ధర్మం. నా తండ్రి ముందు నిలబడితే మా నాన్నగారు చెప్పింది వినడం ధర్మం. నా కొడుకు ముందు నిలబడితే నా కొడుక్కి నేను చెప్పడం ధర్మం. నా భార్య ముందు నిలబడితే అనునయంగా మాట్లాడి ఆమె మనసుని చూరగొనడం ధర్మం. నా కూతురు ముందు నిలబడితే ఆమెకి ధర్మం తెలిసేటట్టుగా మాట్లాడడం నా ధర్మం. నేను కార్యాలయానికి వెళితే ఉద్యోగిగా నా పై అధికారులను గౌరవించడం ధర్మం.
నేను ఉపన్యాస వేదిక మీదకి వస్తే 10 మంది చేత గౌరవింపబడేటటువంటి రీతిలో 10 మందికి పనికొచ్చే మాట తప్ప పనికిరాని మాట ఒక్క మాట మాట్లాడకుండా ఉండడం ధర్మం. నా స్నేహితులతో కలిసి నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో సంతోషంగా దానికి ప్రయోజనం ఉందా లేదా సంబంధం లేదు, ఉల్లాసం కోసం స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడం ధర్మం. ధర్మము మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారిపోతుంది. మీరు యాత్రలో ఉన్నారనుకోండి, శరీరం చాలా ఆకలితో ఉంది, అప్పుడు మీరు ఏదో ఒక పదార్థాన్ని తీసుకోవచ్చు, దోషం లేదు. ఉపనిషత్తులో ఒక కథ ఉంది. ఒక మహానుభావుడు మంచి ఆకలితో ఉన్నాడు, ఆయన శరీరం నిలబట్టలేదు, పడిపోతోంది. ఆయన మంచి జ్ఞానం ఉన్నవాడు. ఆయన గబగబా వెళ్ళాడు. ఆవు నవ్వులుతుంటే ఆవు నోటి వెంట నొరగ కారుతోంది. ఆ నొరగని అక్కడ ఉన్న ఉలవల్ని తీసుకుని తినేశాడు. ఆ గోశాలను రక్షించే వ్యక్తి గబగబా వచ్చి నీళ్లు పోశాడు, తాగండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను తాగనన్నాడు. ఇవి ఎందుకు తాగరు? ఆవు నోటి నురుగు తిన్నారు, ఆవు తినేటటువంటి ఆ పాత్రలో ఉన్న ఉలవలు తిన్నారు, నీళ్లు ఎందుకు తాగరని అడిగాడు. అవి తినకపోతే నా శరీరం పడిపోతుంది, తినేశాను. ఇప్పుడు ఆ నీళ్లు తాగకపోయినా నా శరీరం పడదు, కాబట్టి తాగలను. యాత్రాధర్మం వేరు, తన ఇంటిలో తానుంటే ధర్మం వేరు. ధర్మము అన్నది నిరంతరం మారిపోతుంటుంది. ఒక్కసారి ఉన్న ధర్మం ఇంకొకసారి ఉండదు. ప్రదోషవేళ అయితే నేను సంధ్యావందనం చేయడం ధర్మం, ప్రదోషవేళ దాటిపోయాక వచ్చి ప్రవచనం చేయడం నా ధర్మం. ఎప్పుడు ఏది చెయ్యాలో మనం కాదు నిర్ణయించేది, ఈశ్వరుడు వేదమునందు నిర్ణయించి ఉన్నాడు. దేశము కాలము ఈ రెండిటితో పెనవేసుకుని ధర్మం ఆవిష్కరింపబడుతుంది. దేశకాలములను పట్టించుకోకుండా ధర్మం ఉండదు. చాలామంది తెలియక ఒక మాట అంటుంటారు, మూఢాచారం అంటారు. తప్పు, అది మూఢాచారం కాదు. అసలు ఎంత జాగ్రత్తగానూ మాట్లాడుతుంది వేదం. అవతల వ్యక్తిని తరింప చేయడానికి ఆచారకాండ వస్తుంది. మీరు ఆచరిస్తే తప్ప ధర్మమునందు నిలబడలేరు. ధర్మము అంటే ఆచరించుట. ఎలా ఆచరించాలి మీరు కాదు నిర్ణయించుకోవలసింది. నేను ఇలా చేసేస్తాను, మీ నిర్ణయంతో చేసినది ధర్మము కాదు. వేదము ఎలా చెప్పిందో అలా మీరు ప్రవర్తిస్తే ధర్మమునందు నిలబడినట్టు. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, వేదం చెప్పినట్టు నిలబడడానికి యోగ్యమైన శారీరక స్థితి మాకు లేకపోతే? తెల్లవారుజామున స్నానం చేయండి అని వేదం అంది, నాకు 104 జ్వరంతో ఉంది, అప్పుడు నేను ధర్మం తప్పినట్ట? కాదు. వేదం మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, అందుకే సార్వభౌమిక మతం అంటారంటే సర్వభూమికల యందున్న వారిని ఆదుకుంటుంది. ఎవరిని మినహాయించి పాడైపోమ్మని చెప్పదు. మౌఢ్యంతో ఏదో ఒక మాట మాట్లాడి ఇలా చేస్తే చెయ్యి లేకపోతే చావు అని మాట్లాడదు. అందరినీ ఉద్ధరిస్తుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఎలా ఆచరించి తరించవచ్చో ఆ మార్గాన్ని చూపిస్తుంది వేదం. అందుకే వేదము మూర్ఖంగా, అర్థం లేకుండా, కఠినంగా మాట్లాడుతుంది అనుకోవడం పొరపాటు. అందుకే ఆచారకాండని తెలుసుకుని దాని ప్రకారంగా మనం జీవించడం కోసం ఋషులు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. మొట్టమొదట సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని అనుష్ఠానం వెడుతుంది. అందుకే మీరు చూడండి, ఖరనామ సంవత్సరే ఖరనామ సంవత్సరే ఖరనామ సంవత్సరే అని ఒక సంవత్సరం పాటు చెప్తాం. ఈ సంవత్సరాన్ని మళ్ళీ 2 ఆయనములుగా విభజిస్తారు. ఆయనము అంటే కదలిక, కాలము కదిలిపోతోంది. ఎలా? 2 ఆయనములుగా. కదలిక, నడక 2 కాళ్లతో నడిస్తే సరైన నడక, ఒక కాలు మీద నడిస్తే కుంటి నడక. కాలము కూడా 2 కాళ్ల మీదే నడవాలి. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము, 2 ఆయనములతో నడుస్తుంది. దక్షిణాయనం అంతా కూడా మీరు అనుష్ఠించవలసినటువంటి కాలం. అందుకే దక్షిణాయనమంత పవిత్రమైన కాలము అనుష్ఠాన సంబంధంగా ఉత్తరాయణం కాదు. చాలామంది పొరపాటున ఒక మాట అనుకుంటారు, ఉత్తరాయణం గొప్పదంటుంటారు. ఉత్తరాయణం గొప్పది దేనికి అంటే పొందవలసిన మార్గాన్ని పొందడంలో. అనుష్ఠానానికి సంబంధించినంత వరకు చాలా గొప్పది ఏది అంటే దక్షిణాయనమే. అందుకే మీకు గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు, శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి సేవలు, నోములు, వ్రతాలు అన్నీ దక్షిణాయన పుణ్యకాలంలోనే వస్తాయి.
దక్షిణాయనము, ఉత్తరాయణము. మళ్ళీ ఈ దక్షిణాయన ఉత్తరాయణాల్లో ఒక మాసాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఒక మాసాన్ని చాంద్రమానంలో చంద్రుడు ఏ నక్షత్రంతో కూడుతున్నాడన్నది ప్రమాణంగా తీసుకుని మాసాన్ని తీసుకొస్తారు. ఆ మాసాన్ని మళ్ళీ రెండుగా విభాగం చేస్తారు, శుక్లపక్షము, కృష్ణపక్షము. మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాలతో కూడుకునేటటువంటి మాసంలో ఒక రోజుకి తీసుకొస్తారు అనుష్ఠానాన్ని. మళ్ళీ ఒక రోజు రెండిటితో నడుస్తుంది, ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు. ఈ పగలు రాత్రిలో మీరు ప్రత్యేకంగా శారదా నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఇటువంటివి చేస్తే రాత్రి అంటారు. కానీ ఒక రోజు అనుష్ఠానంలో రాత్రి శబ్దం ఉండదు. నిజానికి మహాశివరాత్రి, గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు. రాత్రి మనం ఏం చేస్తాం? అప్పుడు కూడా చేసేదేం ఉండదు, పడుకుంటాం. మరి రాత్రి చేయడం ఏమిటి? రాత్రి చేయడం అంటే ఆ కాలమునందు నువ్వు చేసినటువంటి అనుష్ఠానము వలన రాత్రి నుండి వెలుతురులోకి వస్తావు. చీకటి అంటే యథార్థమైన వస్తువు తెలియదు, పగలు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది నేను అన్న భ్రాంతిలోంచి శరీరము నేను కాదు, ఆత్మ నేనన్న జ్ఞానము దేని వలన కలుగుతుంది అంటే దక్షిణాయన పుణ్యకాలంలో ఏ రాత్రులను బాగా అనుష్ఠానం చెయ్యాలో ఆ కాలమునందు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఆ ఆరాధన వలన తృప్తి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత జ్ఞానము అనుగ్రహింపబడుతుంది. ఇది రాత్రి సంబంధం. ఒకరోజు అనుష్ఠానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక రోజుని ప్రమాణంగా తీసుకుంటారు. ఒక రోజు ప్రమాణంలో రాత్రి భగవత్ సంబంధమైనటువంటి అనుష్ఠానం ఎప్పటి వరకు అంటే రాత్రి నిద్రపోవడానికి మంచం మీద పడుకోవడం వరకు మాత్రమే. నేను ఒక్క గృహస్థు సంబంధించిన విషయాన్నే మాట్లాడుతున్నాను కాబట్టి మంచం మీద పడుకోవడానికి నిద్రకు ఉపక్రమించే పర్యంతమే అనుష్ఠానం ఉంటుంది. నిద్రకు ఉపక్రమించిన తరువాత ఇక అనుష్ఠానం లేదు, ఏమీ ఉండదు. కానీ అనుష్ఠానంగా మారుతుంది. కాబట్టి అసలు ఒక రోజుని ప్రమాణంగా తీసుకుంటే అనుష్ఠానము అన్నది, ఆచారము అన్నది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆచారము అంటే చరతి, అలా కదులుట, ఎలా చెప్పారో అలా కదులుట. మీరు చూడండి, మిలిటరీ కవాత్ అంటారు. ఇక్కడ నించుంటారు, ఒక ఆయన నించుని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటాడు. దాన్ని బట్టి వాళ్ళు కదులుతారు. సావధాన్ అంటాడు, ఆగిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.